బాగా క్లాస్ పీకిందా? గట్టిగా పీకింది. శైలు మేడం ఎప్పుడూ నన్ను ఇంతలా తిట్టలేదు. మనం చేసే పనులు బట్టి ఉంటుంది అవతల వాళ్ళ రియాక్షన్. అసలు నేనేం తప్పు చేశాను? అసలు నువ్వేం తప్పు చేయలేదా? రాహుల్ని ప్రవీణ్ని బియ్యం మేడం దగ్గర ఎందుకు బుక్ చేసావు? అది మనసులో పెట్టుకొని శైలు మేడం దగ్గర నన్ను బుక్ చేస్తావా? శైలు తిట్టిన దానికంటే కూడా నువ్వు నన్ను బుక్ చేసావు అన్నదే ఎక్కువ బాధ అనిపించింది తెలుసా? అంతే, వాళ్ళ దాకా వచ్చేసరికి తెలీదు వాళ్ళు చేసిన తప్పేంటో. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు సోని? బెటర్ యూ గో అండ్ సే సారీ టు రాహుల్ అండ్ ప్రవీణ్. అంతే అంటావా? అండ్ నేను నీ మంచిగా చెప్తున్నాను, వెళ్ళి సారీ చెప్పేసిరా. అయినా నువ్వు నా మంచిగా చెప్తావు కదా సోని. అయినా వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? నా నెత్తిపైన ఉంటారు, నాకేం తెలుసు? వెళ్ళి వాళ్ళ టేబుల్ దగ్గర వెతుక్కో. ఎందుకు సోని అంత కోపం నీకు? నా మీద కోపం అయితే నేను వెళ్ళిపోతాలే. బావా ఎనిమి వస్తున్నాడు రా. ఆడి బొందాడికి అంత సీన్ లేదురా. రాహుల్ సార్. ఏంటి బ్రో మళ్ళీ మమ్మల్ని ఇరికించడానికి వచ్చావా? నేను చెప్పేది ఒకసారి ఏనండి బ్రో. ఏట్రా నువ్వు చెప్పేది నీ వినేది? మొన్న శైలు వచ్చింది కాబట్టి మా జాబ్స్ ఉన్నాయి, లేదంటే మేము ఆఫీస్ బయట ఉండేవాళ్ళం. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండేవాడుగా. అలా అవుద్దని నేను అసలు అనుకోలేదు బ్రో. నువ్వు ఏది ఎంత అవుతుంది అనుకోరా, చేయాల్సిందంతా చేసిన తర్వాత మా మెల్లకి చుట్టుకుంటే అప్పుడు మేము వస్తాం. బావా నేను ఎక్క బాగానే ఉందిగా. రే మధ్యలో వచ్చావంటే కొంచెం మిస్. సారీ బావా, యూ క్యారీ ఆన్. సారీ చెప్తున్నా కదా బ్రో, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. రే నీకు సారీతో సరిపోదురా, ఇంకో రౌండ్ వేయాల్సిందే. అలా అంటారు ఎందుకు బ్రో? రే వెళ్ళరా. బావా వాడిని ఒక్కసారి కొట్టినందుకే మన పొజిషన్స్ డేంజర్లో పడ్డాయి. ఇంకోసారి ఆడిని కొట్టామనుకో మనం ఆఫీస్ బయటే. అంటే ఏంటి ఇప్పుడు వాడిని వదిలేమంటావా? నేను అలా చెప్పట్లేదురా. మరేంట్రా నువ్వు చెప్పేది? నన్ను పూర్తిగా చెప్పనివే. వాడితో నెగిటివ్గా ఉన్నామనుకో నెగిటివ్ అవుతాడు, ఆడితో ఫ్రెండ్షిప్ చేసామనుకో ఫ్రెండ్ అవుతాడు. రే వాడితో ఫ్రెండ్షిప్ ఏంట్రా? బావా నాతో ఫ్రెండ్షిప్ చేయగలేంది వాడితో ఫ్రెండ్షిప్ చేయలేవా? వాడితో ఫ్రెండ్షిప్ చేసామనుకో మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయిరా. ఆఫీస్లో ముఖ్యంగా ఏది జరిగినా మనకే ఫస్ట్ చెప్తాడు. శైలు విషయం కూడా మనకే ఫస్ట్ వచ్చి చెప్తాడు. సో వాడితో ఫ్రెండ్షిప్ చేసామనుకో మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాడు ఎలాగో క్షమించమన్నాడు కాబట్టి నువ్వే క్షమించానని చెప్పే. వాడు ఇప్పుడు వస్తాడంటావా? వచ్చేలా మనం చేద్దాం. రే ప్రవీణ, నీకు రోజు రోజుకి బ్రెయిన్ చాలా పెరిగిపోతుందిరా. ఏదో బావా నీ ఉప్పు తిన్న విశ్వాసం. ఉప్పు మాత్రమే కాదురా, నేను పెట్టుకున్న ఆర్డర్లు కూడా నువ్వే తింటున్నావు. బావా ఇప్పటికే చాలా ఓపెన్ అయిపోయావు, ఇక్కడతో ఆపే చాలు. రే యాంట్ ఇట్రా. సార్ చెప్పండి సార్. రే మేము నేను క్షమించాం కానీ. మళ్ళీ కానియండి సార్. దే ఆగరా, నీకు ఆత్రం ఎక్కువ గోతనం తక్కువ. చెప్పండి. నేను నేను క్షమిస్తాను కానీ ఆఫీస్లో ఏం జరిగినా కూడా మాకు వచ్చి చెప్పాలి, ఎస్పెషల్లీ శైలి గురించి. అంటే ఇప్పుడు నేను స్పైయా? అది బిగ్ బాస్ బ్యాచ్. రే నీకు మధ్యలో రావద్దని చెప్పాను కదా. సారీ బావా. ఇప్పుడు ఆఫీస్లో ఏం జరిగినా నువ్వు చెప్తే లాస్ట్ టైంలో మనం పార్టీ చేసుకుందాం. మళ్ళీ పార్టీయా? కంగారు పడకరా, నెక్స్ట్ టైం సోనీ కూడా వస్తుంది పార్టీ. సోనీ వస్తే నేను కూడా వస్తాను బ్రో. రే సోనీ అంటే మాత్రం వచ్చేస్తారు. బా కూల్ బావా కూల్. అయినా సోనీ అంటే ఎందుకురా నీకు అంత ఇది? ఆర్జీవికి శ్రీదేవి అంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తావు బ్రో? నాకు సోనీ అంతే. రే అది శ్రీదేవి కాదు, నువ్వు ఆర్జీవి కూడా కాదురా. మూసుకొని ఎక్కడి నుంచి పో. ఏలే నా సారీ యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా. రే పోరా ఎక్కడి నుంచి. అదిగో కొత్త అమ్మాయి. రే రే శైలు, నేను ఇందాక అనగా వచ్చి గేజరేసాను తెలుసా. నువ్వు సింపుల్గా ఎలకి వెళ్ళా దూరిపోయావు. ఎవరు డోర్ ఓపెన్ చేసి ఫస్ట్ వెళ్తే వాళ్ళకే. ఇంకో వాష్రూమ్ ఉందిగా, అది వాడుకో. కథలు పడొద్దు, కిందంట్లో హాట్ వాటర్ రాదనే కదా మనం ఇక్కడికి వచ్చింది. సరే ఇప్పుడు ఏంటి, ఒక 10 minutes వెయిట్ చేయి, నేను వస్తాను. తర్వాత నువ్వు వెళ్దులే. 1 minute ఆఫీస్లో లేట్ అయినా కూడా కాళికా దేవిలా ఊగిపోతావు. ఇక్కడ మాత్రం నువ్వు ఎంత లేట్ చేసినా కూడా నువ్వు సౌందర్యలాగా సౌమ్యంగా నన్ను కూల్ చేస్తావు. టైం అంటే టైంకి ఆఫీస్లో ఉండాలి, లేకపోతే మాటలు మారిపోతాయి. ఓయ్ నన్ను బెదిరిస్తున్నావా? నువ్వు ఆల్రెడీ నన్ను లేట్ చేయడానికి స్కెచ్ చేసి మళ్ళీ నన్నే తిట్టడానికి రెడీ అయ్యావు కదా. స్నానం చేయడం స్టార్ట్ చేసింది, ఇంకా మనకి అయినట్టే. రేపు ప్రవీణ్ ఎక్కడరా? బాత్రూంలో. బాత్రూంలో ఏం చేస్తున్నావురా? పోరా నీకు తెలీదా? రే నువ్వు బాత్రూంలో ఏం చేస్తున్నావు నాకెలా తెలుస్తుందిరా? ఏం చేస్తున్నావు చెప్పు. హాట్ వాటర్తో స్నానం చేస్తున్నారా?
హాట్ వాటర్ ఎక్కడవరా? బావా, పవిత్రమైన భారతదేశంలో పుట్టి హాట్ వాటర్తో స్నానం చేసే రైట్ కూడా లేదా నాకు? రే, మీ దగ్గర పెట్టేంత రూమ్ 6 డజన్ మంది ఉంటారని చెప్పు. అంతమందికి హాట్ వాటర్ ఎక్కడవరా? మేము మంది ఎక్కువే కావచ్చురా, కానీ మనసు మాత్రం విశాలం. అందుకే ఒకటి తర్వాత ఒకడు హీటర్ పెట్టుకొని స్నానం చేస్తాం. అరే బావ, ఒక చిన్న హెల్ప్ రా. మీ ఇంట్లో ఉన్న హీటర్ పట్టుకొని వచ్చిరా. బావా, నేను 6వ వాడిని, నా తర్వాత ఇంకా 2 ఉన్నారు. అరే, వాళ్ళందరికీ ఈరోజు చల్లనీళ్ళతో స్నానం చేయమంటారా నా కోసం? బావా, నాకు డౌట్. తగలడు. మీ ఇంట్లో గేజర్ ఉంది కదా, అది వాడుతుంది. తను వాడిన తర్వాత నువ్వు వాడొచ్చు కదా. అరే, అది గంట సేపటి నుంచి తోడి అందులో ఉండే హాట్ వాటర్ అంతా పోగొడుతుందిరా. ఆ తర్వాత నాకెక్కడివి? చల్లనీళ్ళతో స్నానం చేయాలి. ముందు ఇలాంటి క్వశ్చన్లు ఆపేసి హీటర్ పట్టుకోనరా. సరే, తెస్తున్నా. రా. 5 నిమిషాలు. సరే. ఇప్పుడు తెస్తాడు ఏంటో, టైం అయిపోతుందిరా బాబు. బావా, హీటర్. ముందంటే మాత్రం ముందుంటావు కానీ పని అంటే మాత్రం గంట సేపు పడుతుందా? ముందంటే ఎవడైనా ముందుంటాడు బావా, కానీ పని చేయాలంటే గంట పడుతుంది కదా, అది బాత్రూంలో. బాత్రూంలో గంట సేపు ఏం చేసావురా? ఓకే, చేయగడిగావా? స్నానమే చేసా. అదంతా కాదు, చేయగడిగావా లేదా? ఆ, ఎందుకైనా మంచిది వెళ్ళి బకెట్లో పెట్టు. బావా, నేను అనేది హీటర్ పెట్టమంటున్నాను రా. హీటరా? అయితే ఓకే. ఇంకెంతసేపు రా? ఇప్పుడే కదా బావా పెట్టాను, ఇంకా మినిమం 1/2 గంట పడుతుంది. మరింత గంట సేపు ఏం చేసావురా? అంటే అది రే, ఏం లేదు, ఏం లేదు వెళ్ళరా ఇక్కడి నుంచి. బావా. లే, యూ బ్లడీ సింగిల్ ఫెలోస్. సింగిలే నీ పరిస్థితి బాగుందిలే, మింగిలేని నేను మింగలేకపోతున్నా. ఈ పువ్వులకు వాటర్ వేయాలి, ఎండి పని బాగా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? రాహుల్ కోసం వచ్చాను. అది తెలుసు, కానీ పొద్దున ఏం చేస్తున్నావని. ఏంటి సిస్టర్ అలా అంటున్నావు? నీకోసం రాహుల్ కోసం నేను ఎన్నెన్ని చేశాను. అయినా ఏ టైంలో అయినా మీ ఇంటికి వచ్చే అర్హత నా ఒక్కడికే ఉంది. ఎందుకొచ్చావో చెప్పమంటే సొల్లంతా చెప్తావేంటి? రాహుల్కి హీటర్ ఇవ్వడానికి వచ్చా. అది చెప్పు. అయినా మీ రాహుల్కి ఏది కావాలన్నా చేస్తావా? నాకున్న దాంట్లో ఏదైనా చేస్తాను. ఏది కావాలన్నా చేస్తావు? అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇస్తాను. ప్రాణాలక్కర్లేదులే కానీ వాడికి హీటర్ ఎలా వాడాలో కూడా తెలీదు. లోపల ఏం చేసి చేస్తున్నాడో చూడుపో. అవును కదా, నేను కూడా చెప్పలేదు. హీటర్ పెట్టి 5 మినిట్స్ అయింది, హీట్ అయింది లేదా చెక్ చేద్దాం. బావా, బావా, బావా. థ్యాంక్ యూ సిస్టర్. ఎమోషన్సే కాదు, కొంచెం బ్రెయిన్ కూడా వాడాలి. అది అసలేదు వీడికి. నీకుంది. వాటర్లో హీటర్ ఉందని తెలిసి ఎవడని చేపెడతాడా? అంటే ఏంటి, నేను తప్పు చేశానని నా తలకే తీసేస్తావా? ఇంకాసేపు అయితే మీ ఇద్దరు తలలు వాల్ మీద ఫ్రేమ్ అయి ఉండేవి. థ్యాంక్ యూ సిస్టర్. అది ఇందాక చెప్పావు కదరా. అంటే అది నా తరపున, ఇది ఈడి తరపున. ఈడు ఎలాగా నీకు థ్యాంక్స్ చెప్పడు కదా, అందుకే నేనే చెప్తున్నా ఈ గొడవ ఇక్కడ తాపేస్తావని. షాక్ కొట్టి చిప్పు దుబ్బినట్టుంది ఎద్దవా. హీటర్ అవ్వడం కూడా తప్పు అయిపోయింది. శైలు, నిన్ను చూసే నేను రాహుల్ విషయాన్ని వదిలేశాను. నాకు తెలుసు మేడం. నేను ఓల్డ్ ఆఫీస్లో 1 మంత్లో 13 మెంబర్స్ని డిస్మిస్ చేశాను. అది నా ట్రాక్ రికార్డ్. కానీ నిన్ను చూసి ఆ విషయాన్ని వదిలేశాను. రాహుల్ మంచివాడు మేడం. నేను కాండక్ట్ సర్టిఫికేట్ అడగటం లేదు. నీపై నమ్మకాన్ని పోగొట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. బయట ఎలా ఉన్నా వర్క్ మాత్రం బాగా చేస్తాడు. అది నువ్వు చెప్పకూడదు, తన వర్క్ చూసి నేను చెప్పాలి. తనకొక ఛాన్స్ ఇవ్వండి మేడం. తనకు ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చాను, అదే ఫస్ట్ అండ్ లాస్ట్. రాహుల్కి అండ్ నీకు కూడా. రాహుల్ తరపున నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఇవి మాటలతో కాదు, నీ టీం లీడర్తో నువ్వు ప్రూవ్ చేసుకో. అండ్ కొత్త టీం లీడర్ ఇంటర్వ్యూ ఏమైంది? ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాము. తను ట్రైనియా, ఎక్స్పీరియన్స్డ్ పర్సనా? ఎక్స్పీరియన్స్డే అనుకుంటా. అనుకుంటా ఏంటి, నువ్వు చెక్ చేయలేదా? నేను చేశాను. కమ్యూనికేషన్ కూడా బానే ఉంది. ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోదు, ఆల్ స్కిల్స్ ఉంటేనే ఆఫీస్కి ఫిట్ అవుతారు. మన ఆఫీస్కి బాగానే సెట్ అవుతుంది మేడం. ఓకే, చూసుకో, కేర్ఫుల్.
వర్క్ అప్డేట్ ఏమైంది? నువ్వు అసలు పట్టించుకోవా? కొత్తగా శాండ్రా అనే అమ్మాయి వచ్చింది కదా, తనకు చెప్పాను, తను రాగానే నీకు సెండ్ చేస్తాను. వచ్చిన ఫస్ట్ డేనే తనకు నీ వర్క్ చెప్పేశావా? ఆఫీస్లో పెట్టుకుంది నీ వర్క్ చెప్పడానికా, ఆఫీస్ వర్క్ ఇవ్వడానికా? తనకంత వర్క్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ వర్క్ రిపోర్ట్ తెమ్మని చెప్పాను అంతే. నువ్వేం చేస్తావో నాకు తెలియదు రాహుల్. ఒక 1 అవర్లో అప్డేట్ అంతా నా టేబుల్ పైన ఉండాలి. సరే తెచ్చి పెడతాను మీ టేబుల్ మీద. వెళ్ళు. ఒక నిమిషం ఆగు. ఇంకో గంట తర్వాత వచ్చింటే లంచ్ టైంకి వచ్చేదాన్ని, హ్యాపీ తిని పడుకునేదాన్ని. నేను ఈరోజు లంచ్ చేయను సార్. ఏం పాపమో. నాగుల పంచమే కదా, ఉపవాసం ఉన్నా. అదేంటి కేరళలో నాగుల పంచం కూడా చేస్తారా? పాము ఎక్కడైనా దేవతే కదండి. అది సరే కానీ నేను నైట్ నీకు సెండ్ చేసిన ఫైల్స్ ప్రింట్అవుట్ తీయించావా? ఆహా లేదండి. తేలేదా? ఏ పని అయినా పర్ఫెక్ట్గా చేస్తానన్నావు అంటే చెప్పిన పని చేయవన్నమాట. ఇప్పుడు నీ శైలికి ఏం చెప్పాలి? అసలు నువ్వు ఎందుకు తేలేదు? ఇంటి దగ్గర తల దించితే ఆఫీస్ వచ్చాకే తలెత్తమన్నారండి. షాప్స్కి ఏం వెళ్తాను ఇంకా? అని నీకు ఎవరు చెప్పారు? మీ డాడీ. ఇప్పుడు ప్రింట్అవుట్ ఎవరు తీయిస్తాడు? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఆఫీస్లో ప్రింటర్ ఉంది కదా, అక్కడ తీసుకోవచ్చు కదా. పని చేయమంటే చేయవు కానీ నా సొల్యూషన్ మాత్రం చెప్తావు. ఈ ఆంటీగడు సోని గోకడంలోనే ఉంటాడు. ఇప్పుడు ఈ ప్రింటర్ పనిచేస్తుందో లేదో. సరే వెళ్దాం పద. పాస్వర్డా? దీనికి పాస్వర్డ్ ఉంటుంది. ఏంటి రాపుతున్నావు? మిషన్ పని చేయట్లే? పని చేస్తుంది. మరెందుకు రాపుతున్నావు? పాస్వర్డ్ ఏంటో మీకు తెలుసా? నువ్వు చెప్తావుగా, చెప్పు. నేను చెప్పను, కానీ టైప్ చేస్తా. చెప్తే పాస్వర్డ్ తెలిసిపోతుందనే కదా. మీరు చాలా ఇంటెలిజెంట్ అండి. తమ్ములు తయారయ్యారా నాకు. సరే పాస్వర్డ్ ఏంటో చెప్పు, నేనే టైప్ చేస్తాను. నేను చెప్పను, కానీ టైప్ చేస్తా ప్లీజ్. చెప్పండి, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది ప్లీజ్. ఈడికి బదిమా లేదేంటి? 4 తగిలి ఈడే చెప్తాడు. రే చెప్పరా. అంటే అది రే జోక్ చేయకు, తగులుతూ చెప్తున్నాను. సోనీ మై హార్ట్. తెలుసు కానీ ముందు పాస్వర్డ్ ఏంటి చెప్పు. అదే సార్ పాస్వర్డ్. రే జోక్ చేయకు, లేకపోతే నిజంగానే తగులుతాయి. నిజం సార్, అదే పాస్వర్డ్. సోనీ ఎవరండి? ఇప్పుడు ఈ అమర్ ప్రేమ కదా వినాల్సిన అవసరం లేదు కానీ ముందు ఆ ప్రింట్అవుట్ తీయించుకొని నా ప్లేస్కి రా. ఏంటి బావ అంత టెన్షన్గా ఉన్నావు? శైలి వరకు ఇంకా సబ్మిట్ చేయలేదు, అందుకే టెన్షన్. లేట్ అవుద్దని చెప్పొచ్చు కదా. అది ఇంట్లో ఇళ్ళలో ఆఫీస్లో హిట్లర్, దాని గురించి నీకు తెలియదు. బావా నువ్వు సిస్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు. తన ఇంట్లో కూడా హిట్లరే. ఎంత బాగా అర్థం చేసుకున్నారా? సరే పని చేయి. బావా నీ ప్రాబ్లమ్స్ అని నేను అర్థం చేసుకోగలనురా, కానీ నీకు ఏ హెల్ప్ చేయలేకపోతున్నాను. అదే నా బాధ. ఏంటి ఎలా వచ్చావు? పేపర్స్ తెమ్మన్నారు కదా. ఇంకా వస్తే ఇంకెన్ని పేపర్స్? మెంటల్గా ఎలాగో పనిచేయరు, అట్లీస్ట్ ఫిజికల్గా. బావా తను ఎప్పుడూ వెళ్ళిపోయిందిరా. ఈ ఆడుకుంటున్నంత సగమే ఉంటారు ఏట్రా బాబు.